ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఇస్తానన్నట్టు మాట తప్పారు. తర్వాత మొన్న దాంట్లో ఉన్నారు కాబట్టి ఏదంటే ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి మొన్న 15,000 కోట్లంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది మన బడ్జెట్లో. సో తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డే చూపించారని కాంగ్రెస్ పార్టీ అప్పుడు బాగా దాని మీద ఉద్యమాలు కూడా చేసింది. సో ఏంటి మరి నిజంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయిన సందర్భాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ముందుగా మీకు అలాగే యోయూటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి, వాళ్ళు చెప్పేవన్నీ చేయకుండా మిగతా పార్టీల మీద రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు చేతగానితనంతో చెయ్యలేక, 6 గ్యారెంటీలు అమలు చేయలేక, రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేక, తర్వాత మిగతా హామీలన్నీ కూడా ఏదో మిగతా ప్రతిపక్ష పార్టీల మీద రుద్దితే రేపొద్దున తెలంగాణ ప్రజలు నిజంగానే హర్షిస్తారని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత విఘ్నులు. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు చేసే అన్ని చేయకుండా ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలని చెప్పి వాళ్ళే చెప్పారు 100 రోజులు కంప్లీట్ చేస్తామన్నారు. రుణమాఫీ కూడా వాళ్ళే చెప్పారు ఆగస్ట్ 15th పూర్తి చేస్తామని చెప్పారు. మరి 6 గ్యారెంటీల్లోనే 13 అంశాలు ఉంటే దాంట్లో 5 అంశాలు ఇప్పటికి ఇంకా అట్లాగే ఉన్నాయి కదా. ఒక్కొక్కటి చెప్పాలంటే మళ్ళీ టైం చేస్తారు. మరి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎంత? తప్పకుండా ఇస్తారు. గత 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల కోట్లు మీకు తెలుసు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా రోడ్ వేస్ దగ్గర నుంచి హైవేస్, స్కైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని రకాలుగా పంచాయతీ వ్యవస్థలో, గ్రామ పంచాయతీ వ్యవస్థలో రోడ్ల దగ్గర నుంచి, లైట్ల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, ఇంకేంగా ఇవన్నీ కూడా కట్టించింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. సో ఈవెన్ అట్లాంటిది ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు చూస్తున్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి ఒకసారి పోయి, మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇక్కడ చూడండి ఏ విధంగా డెవలప్ అయిందో చూడండి. ఒకవేళ నిధులు రాకపోతే తెలంగాణ డెవలప్ అయ్యేదా? అక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థోమత లేదు ఆంధ్రప్రదేశ్లో. సో అలాగే ఇక్కడ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెఫినెట్గా అడిగినా అడగకపోయినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణకి నిధులు వచ్చేవి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న కేంద్ర పార్టీ ఇస్తూ ఉంది. ఇప్పుడు దగ్గర నాకు తెలిసినందుకు 32,000 కోట్లతోటి రైల్వే అప్గ్రేడింగ్ కానీ, కొత్త రైల్వే లైన్స్ కానీ, ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి ఎవరిస్తున్నారు చెప్పండి? 27,000 కోట్ల రూపాయలు, పూర్తిగా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ట్రిపుల్ ఆర్ని నిర్మించేది కూడా, రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. కానీ ఒక ఎక్వైర్మెంట్ ఏదైతే ల్యాండ్ ఎక్వైజేషన్ ఉంటుందో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, 50% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మరి ఎక్కడ చెప్పండి, రావట్లేదని ఎక్కడ అంటారు? ఇప్పుడు ఈరోజే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిండు, అటవీ శాఖకి 100 ఎకరాలు దగ్గర 100 ఎకరాలు అప్రూవ్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ వాళ్ళు, ఆ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో అప్రూవ్ చేశారు. ఈరోజు వాళ్ళే అభినందనలు చెప్తున్నారు. ఒక మంత్రి ఏమో అట్లా చెప్తాడు, ఇంకొక పోయి ఏమో మరి కిషన్ రెడ్డి గారు తేలేదు, మరి ఇంకొక మంత్రి తేలేదు అని చెప్పంటారు. ఇదంతా కూడా బురద జల్లే రాజకీయం తప్పితే, చేతగానితనం తప్పితే ఇంకా ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు లేకపోతే ఎట్లా వస్తాయండి ఈ నిధులన్నీ? ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్లు కొత్త రైల్వేస్, కేటీఆర్ గారు అడిగిన దానికి సమాధానం ఏం, మీ కౌంటర్ ఏం రాలేదు. మన కేటీఆర్ అడిగిందా? రేవంత్ రెడ్డి అడిగిన దానికి వస్తుంది. ఎందుకు రాదు? టైంలో ఏ టైంలో ఇవ్వాలి ఆ టైంలో ఇస్తాం. ఆయన అనగానే మేము కౌంటర్ ఇవ్వాలి. మీరు చేసిన పనులు చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తున్నప్పుడు మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి? అట్లాగే గుజరాత్ కి గిఫ్ట్ సిటీ తీసుకొచ్చారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడిగింది అంత ముందు కూడా. దానికంటే ముందులా ఎలక్షన్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు దగ్గర ఒక 2 గంటల టైం తీసుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో క్లియర్గా చెప్పారు ఈ 10 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో క్లియర్గా కూర్చోగుచ్చినట్టు చెప్పారు. అది సరిపోదా? అది మరి అప్పుడు ఏం కౌంటర్లు ఏమి రాలేదు కదా, అప్పుడు ఎవరు అడగలేదు. ఇవన్నీ ఏంటంటే బురదజాలే రాజకీయం తప్పితే ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఏం లేదంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్థోమత లేదు, ఇచ్చిన హామీలు బోలెడైన హామీలు ఎట్లా అమలు చేయాలో అర్థం కాక కొట్టుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కానీ ఒక 6 నెలలు మేము ఆపుకుని కూర్చుంటాం, మీరు ఎంత తీసుకొస్తారని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఎందుకు ఆపుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఎందుకు ఇచ్చారు హామీలు? ఎక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయకుండా హామీలు ఎట్లా ఇచ్చారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు ఎట్లా చేస్తారు?
ఈ రుణమాఫీ ఎట్లా చేస్తారు, 400 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఇవన్నీ చేతగానితనంతో అబద్ధాలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి గుడ్డిలో మెల్లలా గెలిచింది. కానీ జాక్పాట్గా ముఖ్యమంత్రి అయింది తప్పితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏమి జరగలేదా చెప్పాలంటే. ఏమి చెప్పారు, అబద్ధపు మాటలు చెప్తాను నేను. ఎలక్షన్ కంటే ముందర ఏం చెప్పారు, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, దాది ఒకటి. రెండోది రాజ్యాంగం మారుస్తారని చెప్పి, అట్లాగే రిజర్వేషన్లు తీసేస్తారని అబద్ధపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని కొంత తప్పుదో పట్టించి ఓట్లు దండుకునేది తప్పితే పెద్దగా వీళ్ళకి వచ్చే మెజార్టీ ఏమి లేదు చెప్పాలంటే. పెద్దగా ఇది వాళ్ళని ప్రేమించి అభిమానించి మీరు గెలవాలి, మీరు గెలిస్తేనే మాకు మా అభివృద్ధి జరుగుతుందని ఒకవేళ గెలిపించారు బాగానే ఉంది, మరి రైతుల గురించి పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం జారపట్టైన కాడించి ప్రజలకు వాళ్ళు ఇస్తున్న హామీలు ఏమి నెరవేర్చట్లేదు. ఎక్కడ చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి. రైతు రుణమాఫీ రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలి నెలకి, ఎందుకు ఇవ్వలేదు? దగ్గర 17,500 రూపాయలు బాకీ ఉన్నారు ఒక్కొక్క మహిళకి. అట్లాగే సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకి వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వాలి, మరి వికలాంగులకి ఇవ్వాలి 6,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత ఇట్లా పోతే విద్యా వికాసం ఎక్కడ పోయాయి, తర్వాత ఆయుష్మాన్ భారత్ ఎక్కడ పోయాయి, 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, పోయి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు, కానీ ఇక్కడ అమలు జరగట్లేదు కదా. ముందుగా అట్లాగే ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ వీళ్ళు వారోత్సవాల్లో లేకపోతే విజయోత్సవాలు హైదరాబాద్ రైజింగ్ అంటున్నారు, కానీ హైదరాబాద్ రైజింగ్ అనపట్లే, ఇట్స్ గోయింగ్ డౌన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎక్కడ చెప్పండి, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ డౌన్ అంటున్నారు. మరి కేంద్రం నుంచి మీరు నిధులు తీసుకొస్తే దాదాపుగా అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి అనేది వాళ్ళ కాన్సెప్ట్. దాదాపు 1,50,000 కోట్లు మీరు కేంద్రం నుంచి ఎంత చేస్తారనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. మూసీ ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళు ముందర పెట్టుకున్నారు, హైడ్రా ప్రాజెక్ట్ హైడ్రాని తీసుకొచ్చారు, కొన్ని బిల్డింగ్లు దానాదాని ఏదో తూతు మంత్రం కూల్చారు. అసలు కూల్చాల్సినవి చాలా ఉన్నాయి, అసలు కూల్చలేదు చెప్పాలంటే. అవి కూల్చకుండా మిగతా అన్ని కూల్చేసి అయిపోయింది చేసేసినాం అని చెప్పేసారు. ఇప్పుడు బ్రేక్ పడింది, మళ్ళీ మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, మూసీ ప్రాజెక్ట్ అని చెప్పి. మూసీ ప్రాజెక్ట్ కింద ఓకే బాగానే ఉంది, మంచి చేయండి, వద్దనట్లేదు. అందరికీ కావాల్సింది మూసీ ప్రాజెక్ట్ ఉండాలి, మూసీలో గోదావరిని వరద నీరు రావాలి, అందరు కూడా అక్కడ ఆ ఏరియాలో తిరగాలి, బాగానే ఉంటుంది, హైదరాబాద్కి మణిహారం లాగా ఉంటుంది. కానీ దాని మీద వర్కౌట్ చేయకుండా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పడం, లీకులు ఇవ్వటం, దానికి ఎందుకు అవుతాయి, ఎక్కడ అవుతాయి, డిపిఆర్ ఎక్కడ ఉంది, ఏం సంగతి ఎవరికి ఏం తెలియదు. సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ప్రాజెక్ట్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీలను పిలవకుండా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా, సలహాలు సూచనలు తీసుకోకుండా మీరు ఎట్లా ఏ విధంగా పోతారు ముందుకి, ఏ విధంగా పోతారు? ఇప్పుడు అక్కడ వరద బాధితులు, మన మూసి బాధితులు ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. వాళ్ళకి డెఫినెట్గా రీహాబిలిటేషన్ చూపించాలి. ఎక్కడ ఇస్తారు, ఏం కట్టిస్తారు, వాళ్ళ బిల్డింగ్లు ఎక్కడ పోతాయి, వాళ్ళ ఎంత అమౌంట్ ఎంత ఇస్తారు, పిల్లలకి చదువుకి ఎట్లా ఇస్తారు, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడే ఇమ్మీడియట్గా చేస్తున్నాం, ఇది కావాలి, ఇది చేయకపోతే మూసి నీళ్ళలో ముంచుతాం, చేస్తాం, కొడతాం, తిడతాం, ఇది కాదు కదా పద్ధతి. అట్లా మాట్లాడడం కాదు. ముఖ్యమంత్రి కేంద్రం నుంచి మీరు ఏం చేస్తున్నారనే దాని మీద క్లారిటీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో నిజంగా దాదాపుగా హైదరాబాద్కి మంచినీటి సౌకర్యాలు అందించడం కోసం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకి అదే విధంగా నేను చెప్పాను, రీజనల్ రింగ్ రోడ్డు 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కడతా ఉంది, రోడ్లు వేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు 13,000 కోట్లు, 14,000 కోట్లు నార్త్ సౌత్లో రెండు కలుపుకొని. ఎక్వైర్మెంట్ కూడా ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం 50%, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు పెడతా ఉంది. ఇది అది కాదా పెట్టేది? కేంద్ర ప్రభుత్వం నిధులు కావా అవి? దాంతో పాటుగా మెట్రో రైలుకి దగ్గర ఇప్పటికీ 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ కొత్త డిపిఆర్ మీకు ముంబై మీద కానీ తర్వాత చెన్నై మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తెలంగాణ మీద లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేకపోతే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ కాలేదు, ఎందుకు డెవలప్ కావాలో చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ఎందుకు డెవలప్ అవుతుంది చెప్పాలి. ఎక్కడి నుంచి ఎట్లా అవుతుంది? సపోర్ట్ ఉండబట్టే కదా, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఉండబట్టే కదా, మరి డెఫినెట్ గా ఉంటుంది. సో ఇప్పటికి కూడా వీళ్ళు అడగంగానే ఇమ్మీడియట్ గా తెచ్చి పెడతాం, మీకు ఇస్తాం, మీకు చేస్తాం, అది కాదు కదా. ఒక విధి విధానాలు ఉంటాయి, ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాం. వాళ్ళు రైల్వే ప్రాజెక్టులు అడిగితే చేస్తున్నామా, లేకపోతే రోడ్ ప్రాజెక్టులు అడిగితే చేస్తున్నారా? అట్లా కాదు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సబ్మిట్ చేసినప్పుడు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ముందుకు వస్తుంది. దాని మీద కూడా మీలాగా ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ లాగా హామీలు ఇచ్చి ఇగో అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమేలుగా పెట్టారు 1 year అయిపోయిన తర్వాత? ఎక్కడ రైజింగ్ డేస్ చేస్తా ఉన్నారు?
ఏం చేస్తారు అది చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే తూతు మంత్రంగా పబ్లిక్ ఏంటంటే అయిపోయింది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసినాం, తర్వాత రుణమాఫీ అమలు చేసినాం, మహారాష్ట్ర పోయి ఎన్నికల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు. అక్కడ ఏమైంది? అక్కడ విన్నారా వాళ్ళు ఏమన్నా? వాళ్ళు వింటే ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే తూతు మంత్రంగా చేయడమే తప్పితే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇది చేయడం తప్పితే మీడియాలో రోజు పేపర్లలో అన్ని పేపర్లలో మెయిన్ పేజీల్లో మీడియాలో ఉంటుంది, ఈరోజు ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఆటోమేటిక్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఏమీ లేదు. డెవలప్మెంట్ మైమరిపించడానికి చేస్తున్న ఈ ఒక ఉపన్యాసాలు తప్పితే రేవంత్ రెడ్డి గారి మిగతా ఏమీ లేదు దాంట్లో. రైట్ నగేష్ గారు. సో రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి మధ్య జరిగినటువంటి, అంటే వాళ్ళిద్దరి మధ్య జరగకపోయినా ఈయన సవాల్ విసిరారు. నిజంగా నా సవాల్ విసరడానికి గల ముఖ్య కారణం ఏంటంటే